నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 704వ వినిపించే కథ వికే 704 శ్రీ విజయారావు గారి కథ తృప్తి. రచయిత రామస్వామి విజయారావు గారి పూర్వీకులు తమిళనాడులో స్థిరపడటం వలన వారి ఇంటి పేరు గొల్లపూడి మరుగునపడి తండ్రి గారి పేరు ఇంటి పేరుగా వచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా పనిచేసి 2017లో పదవీ విరమణ చేశారు. మిత్రుల ప్రోత్సాహంతో తదనంతరం వారు కలం చేపట్టారు. ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన వారి తృప్తి కథ వైరల్గా మారి వారికి మంచి గుర్తింపు తెచ్చింది. బాల్యం, విద్య, ఉద్యోగం, ప్రస్తుత నివాసం అన్నీ విశాఖపట్నంలోనే. కర్ణాటక సంగీతం వినడం అంటే ఆసక్తి, హాస్య కథలంటే చాలా ఇష్టం. ఈనాటి కథ తృప్తి ఆశాంతం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని చిత్రీకరించి థంబ్నెయిల్గా రూపొందించిన మిత్రులు, రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, ఆశీస్సులు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. కళ్యాణ మండపం ముందు క్యాబ్ ఆగింది. నేను మా ఆవిడ క్యాబ్ దిగి లోపలికి వెళ్ళగానే, అక్క బావున్నావా? నమస్కారం బావుగారు అంటూ ఒక ఆవిడ ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరికి వచ్చి నా శ్రీమతి చేయి పట్టుకుని బంధువులున్న వైపుకు తీసుకుని వెళ్ళింది. ప్రతి నమస్కారంగా తల ఊపి వాళ్ళ వెనకాలే నెమ్మదిగా అడుగులు వేశాను. ఇక చూడాలి ఆ ఆత్మీయ పలకరింపుల జడివాన. ఏం వదినా, బాగున్నావా? ఏం పిన్ని ఇంత ఆలస్యంగా వచ్చావే? అవునే అమ్మాయి, అలా చిక్కిపోయావేమిటే? అత్త, నువ్వు వస్తే గానీ సందడి రాలేసుమా. అలా రకరకాల పలకరింపులకి ఆనందంగా నవ్వుతూ నా శ్రీమతి, నేను బాగానే ఉన్నాను, మీరందరూ బాగున్నారా అని వారి యోగక్షేమాలు విచారించి అప్పుడు నా గురించి వెనక్కి తిరిగి చూసింది. నేను మా ఆవిడ ఉన్న వైపు గబగబా అడుగులు వేశాను. అడపాదడపా నేను కూడా నా శ్రీమతితో పాటు వాళ్ళ బంధువుల ఫంక్షన్లకు వెళ్ళడం వలన అక్కడున్న చాలామందికి నేను సుపరిచయస్తుడినే. అక్కడ ఒక కుర్చీలో కూర్చుని తెలిసిన వాళ్ళని పలకరించడం మొదలుపెట్టాను. మా ఆవిడ చలాకీగా తిరుగుతూ అందరినీ ఆత్మీయంగా పలకరించసాగింది. అత్త, ఏమిటి చాలా పాడైపోయావు? కిందటిసారి నిన్ను చూసినప్పుడు బాగానే ఉన్నావు కదా. మా ఆవిడ పలకరింపు విని అటువైపు నా దృష్టి సారించాను. ఒక ముసలావిడ బాగా చిక్కిపోయి ఉంది. ఆవిడ రాని నవ్వును ముఖం మీదకు తెచ్చుకునే వ్యర్థ ప్రయత్నం చేస్తూ, వయస్సు అయిపోతోంది కదే అని నెమ్మదిగా చెప్పింది. పరీక్షగా మరోమారు ఆవిడ్ని చూస్తేనే గాని నేను గుర్తుపట్టలేకపోయాను. నా శ్రీమతి చెప్పినట్టు ఇంతకుముందు ప్రతి ఫంక్షన్లో పెద్దరికం తీసుకుని ఉత్సాహంగా తిరిగిన ఆవిడ ఇవాళ ఒక మూల కూలబడినట్లు కూర్చుని ఉంది. ఎప్పుడూ చలాకీగా ఉండే నీలాంటి వారిపై వయస్సు ప్రభావం చూపిస్తుందంటే నేను నమ్మనత్తా అని నా శ్రీమతి నవ్వింది. ఇంతలో పెళ్లి బాజాలు మోగడంతో అందరూ అక్షంతలు పట్టుకుని స్టేజ్ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు. నిశ్చితార్థం జరిగిన పెళ్లి సంబంధం తప్పిపోయి నా కూతురు మానసికంగా కృంగిపోయి ఉన్నప్పుడు తనని ఇంటికి తీసుకువెళ్ళి ధైర్యం చెప్పి మళ్ళీ సాధారణ జీవనంలోకి ఎంత త్వరగా నువ్వు తీసుకుని వచ్చావో ఈ రోజుకి మేము మర్చిపోమక్క. ఇప్పుడు తనకి మంచి సంబంధం కూడా కుదిరింది ఆనందంగా చెప్పింది పెళ్లిలో మొదట పలకరించిన ఆవిడ. చాలా మంచి కబురు చెప్పావు అంటూ ఆవిడ భుజం మీద ఆప్యాయంగా తట్టింది నా శ్రీమతి. పిన్ని, మా రెండో అబ్బాయి సరిగ్గా చదవటం లేదు. ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలా రాస్తాడో ఏమిటో బాధ వెళ్ళకక్కుంది మరొక ఆవిడ. ఏం భయపడకే, నీకు ఏమాత్రం అనుమానం ఉన్నా పరీక్షలకి 4 రోజుల ముందు అబ్బాయిని మా ఇంటికి పంపించేయి. బాబాయ్ గారు కూడా తిరిగ్గానే ఉన్నారు భరోసా ఇచ్చింది నా శ్రీమతి. దాంతో ఆవిడ ముఖం వికసించి ఆనందంతో థ్యాంక్స్ చెప్పింది. అందుకే అందరూ నా శ్రీమతిని బాగా ఇష్టపడతారు.
తన దగ్గర ఏముంది, ఏం చేయగలదు అని ఎప్పుడూ ఆలోచించదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ధైర్యం చెప్పి తర్వాత తాను చేయగలిగిన సాయం చేస్తుంది. పెళ్ళైపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాల దగ్గర నా శ్రీమతి వాళ్ళ అత్తయ్య ఆరోగ్యం బాగోలేదని, ఉన్న ఒక్క కొడుకు ఆవిడ పెన్షన్ డబ్బులు తీసుకుంటూ కూడా సరిగ్గా చూడటం లేదని బంధువులు మాట్లాడుకుంటుండగా విని ఆ సంగతి నాకు చెప్పింది. భోజనాలు అయ్యాక నా శ్రీమతితో పాటు నేను వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, బాగున్నారా పినిగారు అని ఆప్యాయంగా పలకరించాను. దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను బాబు, మీరంతా బాగున్నారా? ఆవిడ తిరిగి మా కుశలాన్ని విచారించింది. అత్త, ఇంతకాలం ఈయనకి పిల్లలకి క్యారేజీలు కట్టి కట్టి అలసిపోయాననుకో. ఇప్పుడు పిల్లలు ఉద్యోగరీత్యా వేరే చోట ఉండటం వల్ల, ఈయన రిటైర్ అవ్వడం వల్ల కొంత ఊపిరి తీసుకోగలుగుతున్నాను. ఈయన గారు ఇప్పుడు కూడా నన్ను సుఖపడనీయక జిహ్వచాపల్యంతో రోజుకో రకం పిండిమంట చేయమని సతాయిస్తున్నారు. నాకేమో కొత్తగా నడునొప్పి తోడైంది. పని మనిషి ఉన్నా కూడా ఇల్లు చక్కదిద్దుకోలేక నానా అవస్థలు పడుతున్నాను. ఇలాంటప్పుడు ఎవరైనా నా వారు అనుకునేవారు నా పక్కన సాయంగా నిలబడితే బాగుంటుంది అని నాకు అనిపిస్తోంది. ఒక్క నెల రోజులు మా ఇంటికి వచ్చి నాకు సాయంగా ఉండరాదు? నా శ్రీమతి వాళ్ళ అత్తయ్య కుడి చేతిని తన 2 చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుని అర్థించింది. నా మీద అంత అభాండం వేసేసరికి నేను కంగు తిన్నాను. నేనెప్పుడు నిన్ను అది చేయమని ఇది చేయమని సతాయించాను? ఆశ్చర్యంతో ప్రశ్నించాను. చూసావా అత్తయ్య, ఇంటి విషయాలు బయటకు చెబితే ఈయన గారికి అస్సలు నచ్చదు, ఠపీమని జవాబిచ్చింది నా శ్రీమతి. మా ఆవిడ సమయస్ఫూర్తికి మరొక్కసారి ఆశ్చర్యపోయే పరిస్థితి నాకు వచ్చింది. మా ఆవిడ మనసులో ఏదో ఉందని అది నాకు అర్థమయ్యేదాకా ఆచితూచి మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. పోనీ ఒక వంట మనిషిని పెట్టుకోలేకపోయావా? నా శ్రీమతిని ప్రశ్నించింది వాళ్ళ అత్తయ్య. ముచ్చట తీరిపోయింది. వంట మనిషిని పెట్టుకున్నాం. ఆవిడ ఏ రోజు సమయానికి వచ్చేది కాదు సరికదా. రాని రోజు కనీసం రాలేనని ఫోన్ కూడా చేసేది కాదు. ఏ రోజు వస్తుందో ఏ రోజు రాదో కూడా తెలియక ఆవిడ కోసం చూసి చూసి సమయం వృధా చేసుకుని తర్వాత వంట పని చేసుకోవాలంటే చాలా చిరాకు వచ్చేది. ఎన్నిసార్లు తనకి పనిచేసే పద్ధతి నేర్పినా కూడా తన పద్ధతిలోనే తను పనిచేసేది. స్టవ్ మంట ఎక్కువ పెట్టి గిన్నెలు మార్చేసి స్టవ్ చుట్టూ పదార్థాలు చల్లేసి వంట సామాన్లు ఎక్కువగా వృధా చేసి కాల్చుకుని తినేసేదనుకో. తన గూడును వెలిబుచ్చుకుంది నా శ్రీమతి. వంట మనిషే లేని మా ఇంట్లో ఎన్ని సీన్లు జరిగినట్లు కల్పించి చెప్పగలిగిన మా ఆవిడ మేధాశక్తిని చూసిన నాకు ఒక అగ్ర సినీ దర్శకుడు ఆ క్షణాన తనని పూనాడేమో అనిపించింది. వంట మనిషిని పెట్టుకుని సుఖపడమని పిల్లలు చదువుకునే రోజుల్లోనే నే సలహా ఇచ్చినా, మొక్కుబడిగా పనిచేసేవారి వంటలు రుచికరంగా ఎలా ఉంటాయండి? అయినా భర్తకి బిడ్డలకి వండి వార్చడం కూడా ఒక కష్టమైన పనే. మీరందరూ సంతృప్తిగా తింటే అంతకు మించిన ఆనందం నాకు మాత్రం ఏముంటుందండి? శరీరానికి ఈ మాత్రం వ్యాయామం కూడా లేకపోతే ఎలా అని సున్నితంగా తను తిరస్కరించడం నాకు ఇంకా గుర్తుంది. అబద్ధాలంటేనే అసహ్యించుకునే మా ఆవిడ తడుముకోకుండా ఇన్నబద్ధాలు ఆడుతుందంటే దానికి తిరుగులేని బలమైన కారణమేదో తప్పకుండా ఉండే ఉంటుందని నా మనస్సు ఒక పక్క చెబుతూనే ఉంది. సమయం వచ్చినప్పుడు తనే ఈ చిక్కుముడి ఇప్పుతుందిలే అని తన వాక్ ప్రవాహానికి అడ్డు తగలకుండా మౌనంగా కూర్చున్నాను. అయ్యో, అలా జరిగిందా? నే వచ్చినా నీకు సుఖం ఉండదే. నా బరువు కూడా నువ్వే మోయాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగుంటే 4 రోజులేమిటే, ఓ సంవత్సరం పాటు వచ్చుండేదాన్ని బలహీనంగా చెప్పింది నా శ్రీమతితో వాళ్ళ అత్తయ్య. నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు. మీ అబ్బాయి కోడలతో మేము మాట్లాడతాం, నువ్వు మాతో వచ్చేసాయి. బలవంతంగా ఆవిడ్ని ఒప్పించింది నా శ్రీమతి. తర్వాత ఎవరూ పక్కన లేని సమయం చూసి, అత్తయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి. ఆవిడ బాగున్న రోజుల్లో మమ్మల్ని అందరినీ చాలా ఆప్యాయంగా చూసుకునేది. ఎన్నో కుటుంబాలకి పెద్ద దిక్కుగా ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో ముందుండేది. ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆవిడ్ని ఒక 4 రోజుల పాటు మన ఇంట్లో పెట్టుకుని ఆవిడ ఆరోగ్యం బాగాయాక పంపిద్దామని అనుకుంటున్నాను. మనం ఏమాత్రం జాలితో ఆవిడ్ని పిలిచామని తెలిసినా ఆవిడ రాదు. అందుకే ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది.
అని గుట్టు విప్పింది. మొత్తం మీద ముగ్గురం మా ఇంటికి వెళ్ళిపోయాం. ఏమిటి ఇవాళ పులిహోర పాయసం కావాలా? రేపు దద్దోజనం చక్కెర పొంగలి చేయాలా? చాలా బాగుంది మీ కోరికల లిస్టు. నిండు చూలాలుగా ఉన్నప్పుడు నేను కూడా కోరలేదు ఇన్ని కోరికలు. వంటగదిలో నుండి మా ఆవిడ కేకలు విని నవ్వుకున్నాను. ప్రతిరోజు నా పేరు చెప్పి, అత్త ఇవాళ మీ అబ్బాయి గారు ఇవి చేయమంటున్నారు, రేపు అది చేయాలంటున్నారు అని రోజుకొక రకం పిండి వంట చేసి ఆవిడతో ఆప్యాయంగా తినిపించేది నా శ్రీమతి. మొదటి రోజు ఆవిడ చాలా సిగ్గుపడి సరిగ్గా తినకపోతే నా శ్రీమతి అది కనిపెట్టి, అత్త నా వంటలు రుచిగా లేవా ఏమిటి అని పరిహాసం ఆడింది. వెంటనే ఆవిడ, అయ్యో అదేం లేదే తల్లి, నీ వంటలకి వంకలు పెట్టేవారెవరే, ఒంట్లో కొంత నలతగా ఉండటం వల్ల సరిగ్గా తినలేకపోతున్నాను అంతే అని బదులిచ్చింది. అప్పుడు నా శ్రీమతి, అత్త నువ్వు సరిగ్గా తినకపోతే నీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది అని బలవంతంగా ఆవిడతో అన్నీ తినిపించింది. ఆవిడ చీర కొంగుతో చెమర్చిన కళ్ళను అద్దుకోవడం నా శ్రీమతి గమనించనట్లు నటించింది. మీ అబ్బాయి గురకతో నాకు అస్సలు నిద్ర పట్టడం లేదత్తా అని నా శ్రీమతి ప్రతి రాత్రి ఆవిడతోనే పక్క గదిలో పడుకుని పాత విషయాలన్నీ గుర్తుకు తెచ్చి ఆవిడ్ని సంతోషంలో తేలేటట్లు చేస్తుండేది. వేసుకున్న మందుల కంటే వేలకు తిన్న పౌష్టికాహారం, నా శ్రీమతి చూపెట్టిన ఆప్యాయతన రాగాలకి వాళ్ళ అత్తయ్య ఆరోగ్యం నెల రోజుల్లో చాలా మెరుగైంది. ఆవిడే స్వయంగా నా శ్రీమతితో, మా అబ్బాయినికి రమ్మనవే, ఇంటికి వెడతాను, మానవాళ్ళని కూడా చూసి చాలా రోజులైంది అని కోరింది. నా శ్రీమతి ఒప్పుకోకుండా ఇంకో 2 వారాలైనా కనీసం ఉండాలని బలవంతం చేసింది. అప్పుడు ఆవిడ చెమర్చిన కళ్ళతో, దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చాడే, నాకు సాయం చేయడానికే నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావన్న సంగతి కొన్ని రోజులకు కానీ నాకు అర్థం కాలేదు సుమా. నీకు నడుం నొప్పి అనే వంకతో నన్ను తీసుకువచ్చిన మొత్తం పనంతా నువ్వే చేసుకున్నావు. మీ ఆయన పేరు చెప్పి రకరకాల పిండి వంటలు చేసి నాతో తినిపించావు. మీ ఆయన గురక పెడతాడని అబద్ధం చెప్పి రాత్రిళ్ళు నా పక్కనే పడుకుని తీయటి పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసి నాలో తిరిగి నూతనోత్సాహాన్ని నింపావు. అనారోగ్యంతో బాధపడుతూ ఉండే నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించావు. నువ్వు చేస్తున్న పనులకి మంచి మనసుతో పూర్తి సహకారం అందిస్తున్న మీ ఆయనకి నా మనఃపూర్వక కృతజ్ఞతలు. మీ ఇద్దరి రుణం ఎలాగైనా తీర్చుకునే భాగ్యం ఆ దేవుడు నాకు కలిగించాలని ప్రార్థిస్తున్నాను అని చేతులు 2 జోడించింది. తపత, నీలాంటి పెద్దవాళ్ళు దండం పెట్టకూడదు. మంచికి మానవత్వానికి ప్రతిరూపమైన మీ తరం చేతుల్లో పెరిగిన వాళ్ళం మేము. మీ తరంలోని మంచితనం ఎంతో కొంత మాకు మాత్రం వంట పట్టకూడదా? నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు, అదే 10,000 ఆప్యాయంగా వాళ్ళ అత్తయ్యని కౌగలించుకుంది నా శ్రీమతి. 10 కాలాల పాటు మీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి. మీరు చల్లగా ఉంటే 10 కుటుంబాలని మీరు చల్లగా ఉండేట్లు చేయగలరు అని ఆప్యాయంగా ఆవిడ మమ్మల్ని దీవించింది. ఆ దృశ్యం చూస్తున్న నాకు కూడా కళ్ళు చెమర్చాయి. మా ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ అత్త కొడుకుని పిలిపించింది. తల్లిలోని ఉత్సాహం, ఆనందం చూసి అతను ఆశ్చర్యపోయాడు. కుశల ప్రశ్నలైన తర్వాత వాళ్ళ అత్తయ్యని వంటగదిలోకి పని మీద పంపి నా శ్రీమతి ఆ అబ్బాయితో, నిన్ను ఎంత ముద్దు మురిపెంతో మేమ పెంచిందో నాకు బాగా తెలుసు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆవిడకి పెన్షన్ డబ్బులు కూడా వస్తున్నాయి. అటువంటప్పుడు మీ అమ్మను నువ్వెంత బాగా చూసుకోవాలి. ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది పుష్కలమైన ప్రేమాభిమానాలు కానీ పంచభక్ష పరమాణాలు కావు. చీదరింపులు, చీత్కారాలు లేకుండా ప్రేమతో పచ్చడి మెతుకులు పెట్టిన ఆనందంతో పరవశించిపోతారు. మనిషి జీవించి ఉన్నప్పుడే మనం చేయగలిగింది చేసి వాళ్ళను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. అంతేకాని మనిషి జీవించి ఉన్నప్పుడు పట్టించుకోకుండా తర్వాత వాళ్ళకి గుడి కట్టినా ప్రయోజనం లేదు.
ఇంకోసారి మీ అమ్మ కంట తడిపెట్టిందని తెలిస్తే నేనే కాదు మీ అన్నయ్య కూడా ఊరుకోరు. ఇకనైనా ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకో అని మెత్తగా చివాట్లు వేసింది. పిల్లల్ని మా ఆవిడ అతి గారాబం చేసేస్తుందని అమ్మ పదే పదే హెచ్చరించడంతో అమ్మకి మా ఆవిడకి అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళ మధ్య దూరం పెరిగింది. నా దృష్టికి ఇది కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాను వదినా అని సిగ్గుతో తలదించుకున్నాడు అతను. ఒక మంచి పని చేశామన్న తృప్తి మా ఇద్దరికీ కలిగింది. ఎదురుగా గోడ మీద అవతార్ మెహర్ బాబా గారి ఫోటో నవ్వుతూ కనిపించింది. ఆయన ఫోటో కింద రాసిన ఇతరులను సంతోషపెట్టడంలోనే నిజమైన ఆనందం ఉంది అన్న మాటలని మరొక్కసారి మననం చేసుకున్నాను. 704వ వినిపించే కథ వికే 704 శ్రీ విజయారావు గారి కథ తృప్తి విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.